కొనసాగుతుంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ పిలుపునిచ్చారు. ఈ నెల 15న సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా యూనివర్సిటీ వద్ద లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఇక వివేక్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, గ్రామాలు పట్టణాల్లో మాదక ద్రవ్యాలు కఠినంగా వ్యవహరించి యువతను వాటికి దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా గడ్డపై ఇవాళ 287వ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కేవలం జయంతి నాడు మాత్రమే కాకుండా 365 రోజులు కూడా సంత్ సేవాలాల్ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, పూలే ఒక మార్గదర్శకాల్లో ముందుకు పోవాలి అని చెప్పి మరొక్కసుకుంటూ ఇటువంటి ఒక అవకాశానికి పరిమితిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి, ఈసీ గారిని కానివ్వండి, రిజిస్ట్రార్ గారిని కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ లోకల్ సెక్యూరిటీ పీపుల్కి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా 2K రన్ను లైవ్ మరియు TDSF ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక